వస్తున్నాను కదా, ఇప్పుడే వెళ్ళమ్మా. మా అబ్బి గదా, నా కోసం ఇంకో 2 ముద్దలు తినరా, వెళ్ళిపోతా. తింటా తింటా. ఏంట్రా, ఏందంత కోపం? 1 2 వెళ్ళు. నా బిడ్డ బంగారం. వెళ్తాలే, అమ్మ చెప్పింది తింటావురా. అవును. మొత్తం తినేసేయే, సరేనా? ఓకే. బావుందారా? ఉప్పు కారం అంతా సరిపోయిందా? అందరు తిన్నాక వెళ్ళి మిగిలిన ఫుడ్ అయినా తీసుకురారా. అంటే అన్న, మా పెద్దమ్మ మిగిలిన ఫుడ్ ప్యాక్ చేయించి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి పనులతో పంపించేస్తుంది. మరి నేనేం తినాలరా ఇప్పుడు? ఏంటత్తయ్యా ఇంత లేట్ అయింది? దారంతా ఒకటే వర్షం, ఎక్కడ చూసినా చెట్లు కూలిపోయాయి. వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. ఏమన్నా తిన్నారా? తినడానికి హోటల్స్ ఎక్కడుంటాయి ఈ టైంలో? సరే, కాళ్ళు చేతులు కడుక్కుని రండి, నేను దోశలు వేస్తాను. రేఖ, నువ్వు దోశలేస్తానంటున్నావు, జగదాత్రి ఎక్కడుంది? ఎక్కడా అంటే అలా నిలబడిపోయావేంటి? బయట ఎక్కడో ఉండుంటుందిలే అత్తయ్య. ఇంట్లో ఉండాల్సిన పిల్ల బయట ఎక్కడో ఉండడం ఏంటే? నానమ్మ, అక్కని బయటికి పంపించారు. నోర్మోయ్, మేము దాన్ని బయటికి పంపించడం ఏంటే? అదే బయటికి వెళ్ళింది. ఇంట్లోకి రమ్మన్నా రాలేదు. మీరేం చెయ్యకుండా అనకుండానే అది ఇంట్లోకి రాలేదా? అమ్మా, నిజంగా దాన్ని మేము ఇంట్లోకి రావద్దనలేదు. మరి అలాంటప్పుడు జగదాత్రి బయట ఉంటే డోర్ ఎలా పెడతారు? రేఖ, అసలు ఏం జరిగింది? అది మీ పెద్ద కోడలు ఫోటో తీసుకొచ్చింది. ఆ ఫోటో తీసుకుని ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పాం. అయితే నేను కూడా రాను అని బయట భీష్మించుకుని కూర్చుంది. రమ్మని చాలాసార్లు అడిగినా కానీ లోపలికి రాలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక చిన్న ఫోటో కోసం పట్టిన పంతం వదలకుండా ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారా? మీరు అసలు మనుషులేనా? అమ్మా తల్లి, ఎన్నిసార్లు చెప్పాలి? ఇంట్లో నుంచి మేం గెంటేయలేదు, అదే వెళ్ళిపోయింది. చాలే ఆపు. దాని మనసు ఎంత విరిగిపోయేలా మాట్లాడుంటే అది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ అరుపులు వీధిలో వాళ్ళు వింటే ఉన్న ఈ కొంచెం పరువు కూడా పోతుంది. ఇంట్లో ఆడపిల్ల కనిపించడం లేదంటే పరువు పోతుందంటున్నావు? నీకేమైనా మతిపోయిందా? కుంటాను. అవసరం లేదు నానమ్మ, అక్క ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడుంది సిరి? అక్క ఇందాక వర్షంలో తడుస్తూ అలాగే నించుని ఉంటే నేనే కేదార్కి ఫోన్ చేసి తీసుకువెళ్ళమని చెప్పాను. అక్క పైనే ఉంది డాడీ. ఇందాక నుంచి ఎందుకు చెప్పలేదే? ఒరేయ్, పద వెళ్దాం. పద. అయ్యో, తాళం వేసి ఉందేంట్రా? ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయి. అమ్మా, ఫోన్ లోపలే ఉన్నట్టుంది, అక్కడే రింగ్ అవుతుంది. అయ్యో, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారా? సరే రా. సరే పద. నువ్వెందుకు వాడికి ఫోన్ చేశావు? నీకు బుద్ధుండక్కర్లా? ఆవిడ గారేమో పైన పవళిస్తూ ఉంటే మేం దానివల్ల ఇక్కడ తిట్లు తిన్నాం. అవునదినా, దీనికి మధ్య ఆ జగదాత్రితో పెత్తనాలు ఎక్కువైపోయాయి. అక్కెక్కడ నానమ్మా? పైన గది కూడా తాళం వేసింది కదే. దొరికిందే ఛాన్స్ అని వాడితో లేచిపోయి ఉంటుంది. ఏమన్నారే? అత్తయ్య, 4 చీరేస్తాను.
ఇంకోసారి నా మనవరాలు ఏమన్నా అన్నావంటే నీకు 2 కూతుళ్ళు ఉన్నారు కదే, ఇంకో ఆడపిల్ల గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? మీరన్న మాటలకి అది గుండె పగిలి ఏ అఘాయిత్యం చేసుకుందో అని నేను భయపడుతుంటే లేచిపోయింది పారిపోయింది అంటావా? అది నా కొడుకు రక్తం పంచుకు పుట్టిన కూతురే, ఎప్పుడు తప్పు చేయదని. చూసారా ఈ ఇంట్లో నాకు నా బిడ్డలకి మర్యాద లేకుండా పోతుంది. ఈ రోజు నన్ను కొట్టారు, రేపు నా కూతుళ్ళని కొడతారు, ఎల్లుండి ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. అదే కదా మీ అమ్మగారి ప్లాను. ఏం మాట్లాడుతున్నావు రేఖ? అమ్మ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించాలని చూడటం ఏంటి? అవునన్నయ్య, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కనిపించకపోవచ్చు కానీ మాకు బాగా అర్థమవుతుంది. దానికున్న మర్యాద మాకు లేకుండా పోతుంది. మర్యాద మనుషులకే ఇస్తారు, మీలాంటి రాబందులకు కాదు. నా మనవరాలకి ఏమైనా అవ్వాలి, నేనేం చేస్తానో నాకే తెలీదు. పదరా, అది గుండె పగిలి ఏదైనా చేసుకునే లోపే దాన్ని పట్టుకుందాం. ఆగు నానమ్మ, నేను వస్తాను. ఏయ్, ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. మీరుంటున్నారు కదా, ఉండండి. నేను అక్కని తీసుకుని ఇంటికి వస్తాను. రామ్మా. సిరి, నిన్ను నీ వాళ్ళు ఎలా చూసినా నా వాళ్లే కదా అంటావు. ఎన్ని మాటలు వాళ్ళు అన్నా వాళ్ళు కాకపోతే ఇంకెవరంటారు అంటావు. ప్రేమకి, సహనానికి, త్యాగానికి అడ్డు ఉండదా? ఎంత జరిగినా నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నా కళ్ళు తెరవగానే నీ మొదటి ఆలోచన వాళ్ళ గురించే ఉంటుంది. జగదాత్రి, నువ్వు పోరాడుతున్న యుద్ధం చూస్తుంటే నాకు కూడా మా నాన్న ఎవరో తెలిస్తే ఆయన కోసం పోరాడాలని ఉంది. ఆయన ప్రేమ కోసం ఇలానే పరితపించాలని ఉంది. జగదాత్రి అక్క, ఎక్కడున్నావక్క? మా జగదాత్రి ఏమైనా వచ్చిందా? లేదమ్మా. లేదా? అయ్యో అమ్మా, ఎక్కడున్నావమ్మా? అమ్మా, జగదాత్రి కనిపించిందా? లేదురా. రే, నీకేమైనా కనిపించిందా? లేదమ్మా. సిరి, అక్క కనిపించిందా? కనిపించలేదు నాన్నమ్మ. ఏ జన్మలో ఏ పాపం చేసిందిరా అది ఈ జన్మలో అనుభవిస్తుంది. వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో, దాని మనసు ఎంత విరిగిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో. నానమ్మ, అలా మాట్లాడకు. అక్క అలా ఏం చేసుకోదు. అయినా ఇలాంటి వాటికి చచ్చిపోయేంత పిరికిది కాదు అక్క. అవునమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. ఎక్కడ్రా? కనిపించలేదు కదా. అయినా రాబందుల మధ్య వదిలి వెళ్ళడం నేను చేసిన తప్పురా. అయినా ఏమైనా అంటే నాకు ఫోన్ చేయి తల్లి అని చెప్పానురా. దానికి ఏమైనా అయిందంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టనురా నేను. నానమ్మ, నువ్వు భయపడి మమ్మల్ని కూడా భయపెట్టకు.
అబ్బా అమ్మా, ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూడాలి? వెళ్ళి పడుకుందాం పదా. వద్దే నిషి, ఆ మహాతల్లి ఎక్కడికెళ్ళిందో ఏంటో. వెతకడానికి వెళ్లిన వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చి మనం పడుకోవడం చూశారే అనుకో, పెద్ద గొడవ చేస్తారు. అలా అని దానికోసం మనం నిద్రంతా మానుకొని ఎదురు చూస్తూ ఉండడం ఏంటత్తయ్యా? కాసేపు ఆగండి. వెళ్ళిన వాళ్ళు తిరిగొస్తారు కదా, పొద్దున్నే వెతుకుదామని చెప్దాం. అమ్మా మీరుండండి, నా వల్ల అవడం లేదు. నేను వెళ్ళి పడుకుంటాను. నాన్న వాళ్ళు వచ్చాక నన్ను నిద్ర లేపండి. నాన్న కూడా అప్పుడే లేపండి. ఏ అది కాదే నిషి. ఏంటి అందరూ కట్టగట్టుకుని దిగారు? వాడి చేతికి కట్టు కూడా ఉంది. బయటికెళ్ళి ఏ రాజకార్యం వెలగబెట్టారో. ఏయ్ ఎక్కడికెళ్ళావే? బలాదూర్లు తిరగడం అయ్యిందా? మమ్మల్ని ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? నిన్ను మనిషిగా గుర్తిస్తున్న పాపానికి ముగ్గురిని కలిపి రోడ్డు పాలు చేసావు కదే. ఈ ఇంటి పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావు. చూసావా రేఖ, నీ కూతురు వరకు రాగానే ఎంత హడలిపోయావో. ఇవాళ మీరు చేసిన పిచ్చి పని వల్ల జగదాత్రికి ఏమైనా జరిగుంటే, ఏయ్ నీ కూతురున్న పరిస్థితుల్లో జగదాత్రి ఉండుంటే, దాని బ్రతుకు నాశనమై ఉంటే ఏం చేసేదానివి? నీ పనికిరాని పంతాలతో దాని జీవితాన్ని సరిచేసేదానివా? రా బాబు, ఏ తల్లి కన్న బిడ్డవు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా కొడుకుని మనవరాల్ని కాపాడావు. మా ఇంట్లో మనుషులు నిన్ను ఎన్ని విధాలుగా అవమానించినా కష్టం రాగానే ముందు నిలబడ్డావు. నీ ప్రాణాలకు తెగించి మా ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం బాబు, తీర్చుకోలేము. ఏంటి బామ్మగారు నన్ను పరాయివాణ్ణి చేసి మాట్లాడుతున్నారు? నాకంటూ ఎవరూ లేరు. కష్టం వచ్చినా బాధొచ్చినా ఈ ఇందులో మనుషులే నాకు తోడుగా ఉన్నారు. మీరు నాకు రుణపడి ఉండడం కాదు, నేనే మీ అందరికీ రుణపడి ఉంటాను. పిన్ని, నువ్వీ ఫోటో దరిద్రం చెత్త కుప్పలో పడేయమని చెప్పినా ఈరోజు ఈ ఫోటోనే నాన్నగారి ప్రాణాలు కాపాడింది. నువ్వు నా పెద్ద కోడలు నా పరువు తీసింది, ప్రాణం తీసింది అన్నావు. చచ్చి కూడా ఈ ఇంట్లో మనిషిని, నీ పసుపు కుంకాల్ని ఆ పెద్ద కోడలే కాపాడిందే. జగదాత్రి, ఆ ఫోటో ఇవ్వు. ఇవ్వు దాత్రి. ధాత్రి ఇవ్వు. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను బామ్మగారు. ఆ ఫోటో ఇంట్లోకి రాలేదు. అనుకున్నది సాధించారు కదా, సంతోషంగా ఉందా మీకు? ఏంటన్నయ్యా ఇందాక నుంచి చూస్తున్నా, అదేదో నేను వదిన తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా మీరే తప్పు చేయలేదనుకుంటున్నారా? లేదత్తయ్యా, మాకు నచ్చదు, మేం బాధపడతామని తెలిసినా
ఇంట్లోకి ఫోటో తీసుకొచ్చి థ్యాంక్స్ అక్క. ఇవాళ నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదక్క, ఈ ఇంటిని. అది ఇంట్లో వాళ్ళకి అర్థమైనా కాకపోయినా పర్వాలేదు. లైఫ్ అంతా ఇవాళ నువ్వు చేసిన పని గుర్తు పెట్టుకుంటాను. ఇవాళ నువ్వు లేకుంటే నా లైఫ్ ఏమయ్యేదో ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. ఒక్క రాత్రిలో నా లైఫ్ అంతా మారిపోయేది కదక్క. రేపటి నుంచి ఒక జీవోత్సవంలా బతకాల్సి వచ్చేది. దేవతలా వచ్చి నువ్వు కాపాడవక్క. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అని వంచది ఇప్పుడే కాదు, ఎప్పటికి కూడా. ఇవాళ జరిగింది మర్చిపోవడం అంత ఈజీ కాదు, కానీ మర్చిపోతేనే లైఫ్ లో ముందుకు వెళ్ళగలం. సరేనా? నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏం మాట్లాడాలన్నా ఈ హక్కుందని మర్చిపోకు. ఇంకోసారి వాళ్ళ జరిగిన దాని గురించి ఆలోచించకు, ఏడవకు, భయపడకు. సరేనా? సరే అక్క. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఇలా నిలబడడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మనతో ఎక్కువ రోజులు తోడుగా ఉండేది తోడబుట్టిన వాళ్లే అంటారు. ఇలాగే మీరు చివరిదాకా ఒకరికొకరు తోడుగా ఉండండి అమ్మా. ఏమైంది? అక్కడి నుంచి అక్కడ కట్టెన్ లోపల ఎవరు ఉన్నారన్నయ్య. నాకు ఫింగర్స్ కూడా కనిపించాయి. ఫింగర్సా? అది ఫింగర్స్ కావు, ఈ ఎలుక. ఎలుకని చూసే భయపడ్డావు. ఏంట కళ చూస్తున్నావు? ఎవరు లేరు ఇక్కడ. అయినా నా రూమ్లో ఎవరుంటారు? అక్క, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. మాధురి, కీర్తి, కలవనిది ఏ మరక అంటనిది నీ ప్రేమేనా లోకానా. ఏంటే రోలు చాలా బరువుగా ఉంది అత్తయ్య. ఎవరైనా సహాయానికి వస్తారేమో అని పిన్నిని పిలుస్తున్నాను. మీ నాన్న బయటకెళ్లారు. మీ నాన్నమ్మ కష్టం, నాకేమో చెయ్యి నొప్పి. తెలుసు కదా, రేఖ బరువులెత్తలేదు. యామిని సిరీలేమో రెడీ అవుతున్నారు. మరైతే కాసేపు అయ్యాక పెట్టినా అత్తయ్య? మమ్మల్ని ఎదిరించడానికి ధైర్యం ఉంటుంది. మీ అమ్మ ఫోటో ఇంట్లోకి తీసుకురావడానికి పంతం ఉంటుంది, కానీ ఇది మోసే శక్తి మాత్రం లేదా?
అంతేనమ్మా? ఏంటా చూపు? తే నువ్వు జల్లే ఎన్నెలంతా సల్లగుండని మిడిసిపోకే ఓ సందమామ కన్ను కాచి ఎండ నీకు ఎల్లిపోయే గుణమిచ్చిందే నా సందమామ. థ్యాంక్స్ కేదార్. నిన్న వర్షంలో నిల్చోబెట్టారు. ఇప్పుడు జ్వరంలో ఉన్నా కావాలనే బరువెత్తిస్తున్నారు. ఎన్ని కష్టాలు పెట్టినా చిరునవ్వుతో ఎదుర్కొంటున్నావు. ఎలా దాత్రి ఇది? పనులన్నీ కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తాను కాబట్టి. నీకు కొంచెం కూడా కోపం రాదా వాళ్ళ మీద? నా వాళ్ళ మీద నాకు కోపమా? అస్సలు రాదు. మారాల్సింది వాళ్ళు కాదు దాత్రి, నువ్వు. బాయ్. అవన్నీ నేను చెక్ చేశాను మేడం. కాల్ చేస్తాను. రండి రండి, కూర్చోండి. బాబాయ్, కమలాకర్ బాబాయ్, ఒకసారి రండి. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు వచ్చారు. ఏమైంది కౌశికి? మీకోసమే పిలిపించాను బాబాయ్. మా కోసమా? ఎందుకు? కొన్ని రోజుల నుంచి కాళ్ళు తిమ్మిరిగా ఉంటుందని అంటూనే ఉన్నారు. బాబాయ్కి రెగ్యులర్ బీపీ, షుగర్ చెకప్ చేద్దామని డాక్టర్ గారిని రమ్మని చెప్పాను. ఓహో. నర్స్, బ్లడ్ శాంపుల్ తీసుకో. బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. కంగారేం లేదు. కొంచెం ఉప్పు కారం తగ్గించుకుంటే సరిపోతుంది. సరే డాక్టర్. మా అబ్బోడు పెళ్లికి పిలుస్తాం, మీరు తప్పకుండా రావాలా? ఓ, యువరాజ్కి పెళ్ళా? తప్పకుండా వస్తామండి. తెలిసిన సంబంధమా, కొత్త సంబంధమా? కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం, మంచి సంబంధం, పద్ధతైన కుటుంబం. అవునా? సంతోషం. కౌశికి, ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించు డాక్టర్ గారికి. ఓ, అయితే నిషిక పెళ్లి చేసుకోబోతుంది యువరాజ్నేనా? అమ్మాయి వాళ్ళు మీకు తెలుసా డాక్టర్ గారు? బాగా తెలుసు. చాలా సంవత్సరాల నుంచి పరిచయం. హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పింది తన పెళ్లి గురించి. హాస్పిటల్కి వచ్చిండాదా? ఎందుకు? తనకి ప్రాన్స్ తింటే అలర్జీ వస్తుంది. మొహం అంతా ర్యాషెస్ లాగా. తెలియకుండా తిన్నదంట. అందుకు వాళ్ళ నాన్నతో కలిసి వచ్చింది. అలా చూస్తున్నారేంటి? మీకు తెలుసు కదా. మాకే ఆడ చెప్పుండారు. తీసుకోకపోయినా పెద్ద నష్టమేం లేదులే. హారతి అందరికీ ఇవ్వాలి నిషి. నా మీద కోపం ఉంటే వేరే చోట చూపించు. అది దేవుడు ముందు కాదు.
ఎన్నాళ్ళకి నోరు తెరిచేవే? చూసావా, నువ్వు ఎదురు తిరిగితే నోట్లోంచి మాట కూడా రాలేదు దానికి. ఇలాగే ఉండవే. దేవుడి విషయం కాబట్టి మాట్లాడాను, కోపంతో కాదు. నువ్వు సంబరపడకు సుబ్బు. సరేలే, ఎలాగోలా నీకోసం నువ్వు మాట్లాడావు కదా. పూజ అయిపోయినట్టే కదా, ఇక పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టండి. పదండి పదండి. నేను వాళ్ళకెంత దగ్గర కావాలనుకుంటుంటే ఇంకా అంత దూరం అయిపోతున్నానమ్మా. నేను నిషి పెళ్లి చెడగొట్టాలనుకోవడం ఏంటి? వీళ్ళు బాధపడితేనే తట్టుకోలేను. అలాంటిది ఆ బాధకి కారణం నేనెలా కాగలనమ్మా? జగదాత్రి, ఈ ఇంట్లో మనుషులను ఎప్పుడూ దూరం చేసుకోకు. ఈ ఇల్లే నీకు ఆస్తమ్మా, అర్థమైందా? ఎంత కష్టం వచ్చినా ఈ ఫ్యామిలీని వదలనమ్మా. ఈ కుటుంబం తప్ప నాకు వేరే ప్రపంచమే లేదని నేను అనుకుంటుంటే వాళ్ళు నన్ను శత్రువులా చూస్తున్నారు. నా వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను దగ్గరికి తీసుకునే రోజు దగ్గరలోనే ఉందమ్మా. జగదాత్రి, పిచ్చిదానా, అందరి ముందు సంతోషంగా ఉండి బాధని మీ అమ్మతో పంచుకుంటూ ఉన్నావా? బాధేంటి నానమ్మా, నేను బానే ఉన్నాను. ఎలా బాగుంటావు తల్లి? ఇంట్లో మనుషులు బతుకుండగానే నిన్ను పీక్కు తింటుంటే ఎలా బాగుంటావు? అవునే, రోజు రోజుకి వాళ్ళ అనుమానాలు పెరిగిపోతున్నాయి, ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయో అని నాకు భయంగా ఉంది. అంత దూరం వస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా నానమ్మా. అయినా పిన్నిది కాని అత్తది కాని కోపం కాదు, బాధ. గతం మిగిల్చిన గాయాల నుంచొచ్చిన బాధ అంతే. ఆ బాధకి కారణం మా అమ్మ అనుకొని ఆ కోపాన్ని నా మీద చూపిస్తున్నారు. అవసరం వస్తే ఇంట్లో వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను కానీ వాళ్ళకి బాధ కలిగించే పని చేయను. అది పిన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకునే వాళ్ళే అయితే నిన్ను ఇంత ఎందుకు బాధ పెడతారు, ఎందుకు అపార్థం చేసుకుంటారు? అయినా నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే కానీ ఈ సమస్యల నుంచి నువ్వు బయటపడవమ్మా. నాన్న, పెళ్లితో సమస్యలు తీరిపోవడానికి నా సమస్యకి పరిష్కారం నేను వాళ్ళకి దూరం అవ్వడం కాదు నాన్న. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం, దగ్గరికి తీసుకోవడం, ప్రేమించడం. అది జన్మకు జరగదే. అక్కడున్నది నా వాళ్ళు నానమ్మా. ప్రేమతోనే ప్రేమని గెలుస్తాను. వాళ్ళని నేనెంత ప్రేమగా చూసుకుంటానో అంతే ప్రేమగా వాళ్ళు కూడా నన్ను చూసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నేను చచ్చేలోగా వస్తే బాగుండు. ప్రశాంతంగా చచ్చిపోతాను. నేను లేకుంటే నీ పరిస్థితి ఏంటో అన్న భయంతో రోజు చస్తూ బతుకుతున్నానే. కంట నీరు చూసి ఆగిపోతే పాదం వెంటరాదు నీకై ఎంచుకున్న మార్గం. ఇంకోసారి అలా అన్నకు సుబ్బు. వాళ్ళ మాటలు మనసులో పెట్టుకోకమ్మా. కాలమే అన్ని సమస్యలకి సమాధానం ఇస్తుందని నమ్మడం తప్ప. బాబాయ్ దొంగ, అందరూ రండి. ఏమైంది? దొంగ తిరుగు. తిరుగు.
ఏందమ్మి తిరుగుమంటే తిరుగుతాడా? 4 పీకతే తిరుగుతాడు. బాబాయ్ వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి. వెళ్ళండి. సరే గట్టిగా పట్టుకో. యువరాజ్ నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావురా? రే అబ్బోడా, నువ్వేంది దొంగలా ముసుగేసుకొని ఏరడమేంది? ఎవరికి తెలియకుండా యాడికి రాపోతా ఉండావో? అమ్మా అది ఇది అంటావేంట్రా? ఈ టైంలో ఇలా బయటికి ఎందుకు వెళ్తున్నావు? తప్పు చేయకపోతే ధైర్యంగా మాట్లాడు. ఏ తప్పుడు పని ఏమైనా చేయడానికి వెళ్తున్నావా, లేదా తప్పుని కప్పడానికి వెళ్తున్నావా? యువరాజ్ థింక్ ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చావు, అక్క మొత్తం నీతోనే చెప్పించేస్తుంది. థింక్. అరే అన్నయ్య, వదిన దగ్గరికి వెళ్తున్నావు కదా? అది జస్ట్ కలవడానికి వెళ్తున్నాను అక్క. అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి కదా, సర్ప్రైజ్ ఇద్దామని. దానికిలో దొంగలా వెళ్ళడం ఎందుకురా? ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. సిగ్గుపడుండాడేమోలే బా. అయినా ఈ టైంలో సర్ప్రైజ్లు ఏంట్రా? అంటే బాబాయ్ అది డే అంతా ఏదో ఒక పూజ అని అందరూ ఉంటారు కదా, జస్ట్ వెళ్ళి హాయ్ చెప్పేసి వద్దామని అనుకున్నా. అయినా ఇంత అర్ధరాత్రి పూట వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు నాన్న. ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు. వాడేదో ముచ్చట పడతా ఉండాడు, పోనీలే. పర్లేదులేమ్మా, పెద్దమ్మ చెప్తుంది కూడా కరెక్టే కదా. నేను అంత దూరం ఆలోచించలేదు. పొద్దున్నే కలుస్తానులే. సారీ అందరి నిద్ర డిస్టర్బ్ చేశాను. వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. సరే సరే అందరూ వెళ్ళి పడుకోండి. అట్నే. వీడేదో నిజం దాస్తున్నాడు. జగదాత్రి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. సారీ అత్తయ్య, ఏదో కోపంలో నేను. కోపంలోనా? నా కూతురు మీద కోప్పడే అధికారం ఎవరిచ్చారే? అయినా అదేం తప్పు చేసిందని కోప్పడ్డానికి? ఏంటి అడుగుతుంటే రాయిలా నిల్చున్నావు? ఏమైనా రీజన్ ఉంటే కదా మమ్మీ చెప్పడానికి. అయినా ఇవాళ చెయ్యెత్తింది, రేపు చేసుకుంటుంది. రాగండి. జగదాత్రి, ఏమైందే? ఎందుకు యామిని కొట్టడానికి వెళ్ళావు? అది నానమ్మ, అది అది ఇది చెప్పేసేలా ఉంది. చూడమ్మా, నేను ఫ్రెండ్ని కలిసి మాట్లాడుతుంటే అక్కడి నుంచి లాక్కొచ్చి ఏదో తప్పు చేసిన దానిలాగా ప్రశ్నిస్తోంది. నువ్వెవరు అడగడానికి అంటే కొట్టడానికి వచ్చిందమ్మా. నువ్వెంత, నీ బతుకెంత? నా కూతుర్నే తప్పు చేస్తుందంటావా? తప్పుడు ఉద్దేశాలున్నది నీకే, తప్పు చేయాలన్న ఆలోచనలున్నది నీకు. అలాంటిది నా కూతుర్నే తప్పు పడతావా? రాగిణి, ఆవేశపడకు, ఆలోచించి మాట్లాడు. నా కూతురు తప్పు చేస్తుందని నా ముందే అంటుంటే ఇంకా ఏం ఆలోచించాలమ్మా? జరిగింది ఇదే అయితే జగదాత్రి చెయ్యెత్తదు. జగదాత్రి, అసలు ఏం జరిగిందే? అంటే ఏంటమ్మా?
నా కూతురు అబద్ధం చెప్తుంది అంటున్నావా? నిజం చెప్పడం లేదు అంటున్నాను. జగదాత్రి, నువ్వు కారణం లేకుండా చెయ్యెత్తవని నమ్మి అడుగుతున్నాను. జరిగింది చెప్పు. అదేం తప్పు చేసిందని చెయ్యెత్తావు? వద్దు నానమ్మ, వదిలేసి. ఏంటే వద్దు అంటే? నా కూతురు నిజంగా తప్పు చేస్తుందంటున్నావా? చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. అది నేను చెప్పేది. చెప్పమన్నాను కదా, చెప్పు. యామిని ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అత్తయ్య.